ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన 5 కేసులను కొట్టివేయాలని పోసాని హైకోర్టును ఆశ్రయించారు. పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలైనందున ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. విశాఖలోని పద్మనాభం, సూళ్లూరుపేట, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులలో పీటీ వారెంట్స్ అమలు కాలేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. 4 కేసులకు సంబంధించి పిటిషనర్ విషయంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3)కి అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. ఆ మూర్తి, ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమురళి గత వారం రోజులుగా ఎదుర్కొంటున్న ఏదైతే పోలీసులు ఆ కేసులు ఉన్నాయో, ఇది పోలీసులు నేను పోసాన్ని తీసుకెళ్ళడానికి, అరెస్ట్ చేయడానికి అదే పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి తన మీద నమోదైన కేసులన్నీ కూడా కొట్టివేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈరోజు క్వాష్ పిటిషన్ విచారణ జరిగింది. ఆ విచారణలో చూసినట్లయితే సోమవారానికి మళ్ళీ విచారణ వాయిదా పడింది. అయితే చిత్తూరు జిల్లా అలాగే విశాఖపట్నం జిల్లాలో పోసాని మీద పెట్టిన కేసుల మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి మాత్రం హైకోర్టు ఆదేశం జారీ చేసింది. దీంతో కాస్త పోసానికి ఊరట కలిగిందని అనిపిస్తుంది. గత వారం రోజులుగా చూసినట్లయితే పోసాన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఊబులపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం, తర్వాత రిమాండ్కి తరలించడం, ఆ తదుపరి మళ్ళీ నరసరావుపేటలో నమోదైన కేసుకు సంబంధించి నరసరావు పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకురావడం, ఆ తర్వాత బాపట్ల పోలీసులు కూడా అతన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, తర్వాత ఆందోళనలో పోలీస్ స్టేషన్లో ఏదైతే పీటీ వారెంట్ మీద ఆయన తీసుకెళ్లి ఇప్పుడు కర్నూలు జిల్లాలో జైల్లో ఉన్న పరిస్థితి. అయితే పోసాని ఏదైతే ఇప్పటికే 14 కేసులు నమోదైనాయి, మరో 3 కేసులు కూడా నమోదు కావాల్సి ఉన్నాయి. దాదాపుగా 4 పీటీ వారెంట్లు కూడా పోసాని కృష్ణమురళి మీద ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మీద, అలాగే మంత్రి లోకేష్ మీద ఎన్నికలకు ముందు అంతకు ముందు కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు సంబంధించి భార్య మీద, వారి పిల్లల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పీటీ వారెంట్లతోటి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు పోలీసులు పోటీ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆదోని పోలీస్ స్టేషన్లో ఉన్న కేసు నేపథ్యంలో వాళ్ళ అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు సెంట్రల్ జైలుకి తరలించారు. కర్నూలు సెంట్రల్ జైల్లో 14 రోజుల రిమాండ్లో ఉన్న పోసాని తన మీద ఉన్న కేసులన్నీ కొట్టివేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అయితే అక్కడ విచారణ జరిగింది, కానీ మళ్ళీ సోమవారానికి వాయిదా వేశారు. ఏదైతే హైకోర్టులో బెయిల్ కోసం కూడా వేసిన పిటిషన్ కూడా ఇంకా విచారణ కాలేదు, బెయిల్ మంజూరు కాలేదు. ఆ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. ఒకవైపు చూసినట్లయితే ఇంకా పోసాని మీద మళ్ళీ పలు చోట్ల కేసులు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం పోసాని కృష్ణమురళి గతంలో తాను చేసిన తప్పులన్నీ కూడా పొరపాటు అని చెప్పి, తాను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పొరపాటు చేశాయని చెప్పి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోగానే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి భారీ మెజార్టీ రాగానే పోసాని కృష్ణమురళి అనే ప్రెస్ మీడియా సమావేశం పెట్టి ఆయన తప్పు చేసినట్టు కూడా క్షమాపణ కూడా చెప్పుకుంటున్నట్టుగా పేరున చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదైతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఇప్పుడు కేసులు మొదలైనవి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొదట అరెస్ట్ చేసిన తర్వాత పోసాని కృష్ణమురళి తన విచారణలో తాను చేసినదేమీ కాదు, కేవలం తాను వైసీపీ అధికారంలో ఉండగా అక్కడ ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే భార్గవ్ కావచ్చు, వారు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్లనే నేను తను చదివాను తప్ప తనకి వేరే ఉద్దేశాలు లేవని చెప్పి కూడా చెప్పడం.
ఇలాంటివి కూడా జరిగిన నేపథ్యంలో మరో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు నమోదవుతాయని చెప్పి ఒక సమాచారం బయటికి రావటం, దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం కూడా పెట్టుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసినట్లయితే రాజకీయ దురుద్దేశంతో తన మీద కేసులు పెడుతున్నారని చెప్పి ఇప్పుడు క్యాష్ పిటిషన్ వేసి తన మీద పెట్టిన కేసులు కొట్టేయాలని చెప్పేసి పోసాని కృష్ణమురళి ఇప్పుడు కోర్టుని వేడుకున్న పరిస్థితి ఉంది. అయితే కోర్టులో ఈ క్యాష్ పిటిషన్ మీద సోమవారానికి వాయిదా పడింది. అయితే తాత్కాలిక ఊరట కింద విశాఖ జిల్లా, చిత్తూరు జిల్లాలో పడ్డ ఏదైతే నమోదైనయో ఆ కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మాత్రం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. దీని మీద ఇంకా మరిన్ని కేసులు మీద పోసాని కృష్ణమురళిని కస్టడీకి తీసుకుని కూడా మళ్ళీ విచారించాలని కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పీటీ వారెంట్ల మీద కూడా అరెస్ట్ చేసేందుకు ఏదైతే బాపట్ల, అలాగే సూర్యారావుపేట, విజయవాడలో కేసులో కూడా, భవానీపురంలో కూడా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.